హాయ్ హలో వెల్కమ్ టు వాణితో బాతా. కానీ మా వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ లోకి దిగేశారండి. నేను లేచి చూసేసరికి మా వాళ్ళు ఉన్నారు. నేను డ్రెస్అప్ అయ్యి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పూల్ అంతా వచ్చేసారు. ఇక్కడ నుంచి ఆ గ్రీన్ మ్యాట్ ఉంది కదా, అది మా రూము. అక్కడ నుంచి బాల్కనీ వ్యూ చాలా బాగుంటది స్విమ్మింగ్ పూల్ లో. మీకు ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక షార్ట్ చేశాను, అందులో ఉంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి గోదావరి వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు ఎర్లీ మార్నింగ్ చల్లటి గాలి, ప్రకృతి ఒళ్ళో ఉన్నట్టుంది, అంత బాగుంది. ఇక్కడ అన్ని కోకోనట్ ట్రీసే, వాటర్ ఎక్కువ ఉంటది కదా అందుకనే ఉంటాయి అనుకుంటా. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు అరౌండ్ 6:30 7 అలా అయ్యింది టైము. ఇదంతా మా అకామిడేషన్. ఇక్కడ నైట్ వ్యూ ఆల్రెడీ వేసాను వీడియోలో, చూడండి. గోదావరి చూద్దాము. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటదండి, హౌస్ బోట్స్ ఉన్నాయి. బోటింగ్ రైడ్ కూడా చేస్తాము. ఈ బోట్ లోనే తీసుకెళ్తారండి లోపల. ఆ హౌస్ బోట్ లో ఉన్నారా జనాలు? ఉన్నారా రెండిట్లో? చూడండి, ఈ హౌస్ బోట్ వచ్చేసి 24 hours కి 15,000 అలా ఛార్జ్ చేస్తారు అనుకుంటా అరౌండ్. నిన్న కనుక్కున్నాను, మీకు టారిఫ్ కూడా చూపిస్తాను. అక్కడ బ్రిడ్జ్, వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఎంత బాగుందో కదా వ్యూ. నేను లాస్ట్ టైం వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అలా అసలు అక్కడ కూర్చుంటే మనకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏ థాట్ రాదండి. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఫీల్ ఇక్కడ అనిపించింది నాకు. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి కదా. చూడండి, హౌస్ బోట్ లో ఎవరో స్టే చేశారంట. ఇక్కడ నుంచి ఒక అతను వెళ్ళారు కదా, అటు వెళ్తున్నారు. డస్ట్బిన్ అనుకుంటా తీసుకొని. మా వాళ్ళ స్విమ్మింగ్ పూల్లోకి రమ్మంటున్నారు. నేను ఈ వీడియో షూట్ చేసి వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చాను. మీలో ఎంతమంది ఈ రిసార్ట్కి వచ్చారో, ఇక్కడ స్టే చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయంటండి. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్తో పాటు ఏరోప్లేన్ రైడ్, బుల్ రైడ్, అదిగోండి గన్ షూట్, ఆర్చరీ కూడా ఉందంటండి. అన్ని మినిమల్ ప్రైజెస్, చాలా బాగుంది. పక్క రిసార్ట్లో స్టే చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి ఎంట్రీ ఉందండి. వాళ్ళు కూడా వచ్చి కొంచెం అరౌండ్ 80 రూపీస్ ఎంతో ఇక్కడ బోటింగ్కి. సూపర్ అంటే సూపర్ ఉంది. మళ్ళీ మిమ్మల్ని పూల్లో కలుస్తాను.